పాప వినాశనం నుంచి వెంటనే మేము ఆకాశగంగకి వచ్చేసాము. అప్పుడెప్పుడో 2008లో ఇదే ఆకాశగంగకి వచ్చినప్పుడు కొండపై నుంచి నీరు అలా పడతా ఉండేది. ఒక చిన్ని వాటర్ ఫాల్స్ లాగా కనపడేది. ఇప్పుడైతే అసలు ఏమీ లేదు. ఎక్కడో అడుగున చిన్ని నీటి గుంటలాగా ఉంది. అసలు ఈ ప్రదేశానికి ఆకాశగంగ అని పేరు పెట్టిందే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నంబి అని ఒక మహాభక్తులు స్వామివారి అభిషేకం కోసం తీర్థ జలాలను స్వయంగా తాను ఒక మట్టి కొండలో తీసుకొని వచ్చేవారు. ఆ జలాలను తీర్థ కైకర్యం అని పిలుస్తారు. ఈ పరమ భక్తులను పరీక్షించడానికి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఒక బాలుడి రూపంలో వచ్చి నాకు దాహంగా ఉంది, కొంచెం నీరు ఇవ్వమని అడుగుతారు. అప్పుడు ఆ వృద్ధ భక్తుడు అందుకు నిరాకరించటంతో ఆ బాలుడు ఆ కొండను బాణంతో కొట్టి నీరును తాగుతారు. వెంటనే ఆ బాలుడు స్వామివారి అభిషేకం కోసం జలాన్ని ఇంత దూరం నుంచి తేవవసరం లేదు, ఇక్కడ నుంచే వస్తుంది అని చెప్పి ఒక బాణం తీసి ఆ కొండ అంచుల్లోకి బాణం వేస్తారు. అక్కడ నుంచి జలం అనేది వస్తుంది. అప్పుడు ఈ భక్తుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అని గుర్తించి ఆయన నిజస్వరూపాన్ని చూపించమంటారు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై ఈ ప్రదేశానికి ఆకాశగంగా అని నామకరణం చేస్తారు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.